Please do subscribe to Prajabheri News Channel. సత్కరించవలసిందిగా కొద్దిగా భారతీయ గారికి సెక్రటరీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు మనం గెస్టులందరితో జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షాదత్తిం శివ బ్రహ్మేంద్రగంగాధరం త్రాం త్రైలోకకుటుంబం శిరవందే ముకుందప్రియం या शुभ्रवस्त्रावृता या वीणावरदन्तवन्दितकरा या श्रीपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रकृतिभिः देवकी सा सरस्वती भगवती शेषाचार्या भगवती शेषाचार्या ఇవ్వడం బాగా అలవాటు అయిపోయింది నా బతుకంతా నీకు తెలిసి ఆ విషయాలు మాట్లాడదాకన్నా ఫోన్ చేయొచ్చు కదా. Thank you all.
ఇవ్వాల్సిందిగా నాణ్యమైన కోరుతున్నాను. అంతర్జాతీయ మహిళా హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్నేహ సొసైటీ అదేవిధంగా మహిళా శిశు సంక్షేమ సంఖ్య సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు పద్మావతి మేడం గారు, కార్యదర్శి మరియు సీనియర్ సోల్జర్స్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సంకేత్ కుమార్ గారు, రైని కల్పి గారికి, మరి డీసీపీ రఘురెడ్డి గారికి, డిఎంహెచ్ఓ రాజశ్రీ మేడం గారికి, అదేవిధంగా మహిళా కమిషన్ మెంబర్ సుధామ లక్ష్మి గారికి, ఈడబ్ల్యూ రసల్ మేడం గారికి, స్నేహ సొసైటీ రిప్రజెంటేటివ్ జ్యోతి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తూ, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ 2017 సంవత్సరంలో సఖీ కేంద్రం యొక్క బాధ్యతల్ని స్వీకరించడం జరిగింది. మరి గత 7 సంవత్సరాలుగా సఖీ దాదాపుగా 3600 మంది మహిళా సర్వైవర్లకి సేవలను అందించడం జరిగింది. అందులో ప్రధానంగా 525 మందికి టీఏఆర్లు కూడా బుక్ చేసి మరి కోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది. మరి మేము పనిచేసే ఈ 7 సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే, ముఖ్యంగా చాలామంది మహిళలు హింసకి గురవుతున్నారు. ప్రధాన కారణం ఏంటిదంటే, ఒకటి ఆర్థిక సమస్యలు, రెండవది మరి ఆల్కహాలిజం, అంటే భర్తలు తాగి భార్యలు హింసకు చేయడం. ఏది జరిగినప్పుడు కూడా మహిళలపై జరిగే ప్రతి హింస కూడా వారి హక్కుల ఉల్లంఘన అని మేము భావిస్తున్నాం. సో ఈ దిశలోనే మరి మేము చాలా కార్యక్రమాలు సఖీ ద్వారా చేయడం జరిగింది. సఖీలో దాదాపుగా 13 మంది సిబ్బంది రెగ్యులర్గా పనిచేసి మరి వాళ్ళు 24/7 పనిచేస్తూ ఉంటారు. సో ఏ మహిళ ఎక్కడ ఇబ్బంది అయినా మరి ప్రధానంగా ఏదైతే మహిళా హెల్ప్ లైన్ ఉందో 181 ద్వారా ఏ కాల్ వచ్చినా మరి మా వాళ్ళు అక్కడికి వెళ్ళి మాకు రెస్క్యూ వెహికల్ కూడా ఉంది కాబట్టి ఏ అర్ధరాత్రి ఫోన్ వచ్చినా మరి మేము వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేయడం, వాళ్ళని తీసుకురావడం, మరి వాళ్ళని ఇక్కడ సర్వీసెస్ అందించడం అనేది జరుగుతూ ఉంటుంది. మేము ప్రధానంగా మెడికల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, లీగల్ అసిస్టెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, పోలీస్ అసిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది, సైకో సోషల్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైనా మహిళలు మరి సీవియర్గా ఇంజ్యూర్ అయితే, గాయాల పాలైతే మరి వాళ్ళకి టెంపరీ షెల్టర్ కూడా మరి సఖీ కేంద్రంలో అందించడం జరుగుతుంది. మరి ఈ రోజులుగా మేము సక్సెస్ఫుల్గా నిర్వహించడానికి ప్రధాన కారణం మరి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి మాకు వచ్చే సహకారమే. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, మరి అదేవిధంగా ఆరోగ్య శాఖ నుంచి మాకు రెగ్యులర్గా వారి సహకారం అనేది మాకు అందుతుంది. సో ఎవరైనా మహిళ హింసకు గురైనప్పుడు మరి వారిని దీన్ని వన్ స్టాప్ సెంటర్ అనడం జరుగుతుంది. సో ఈ వన్ స్టాప్ సెంటర్ అంటే అన్ని సేవలు సఖీ కేంద్రంలోనే జరుగుతాయి. సో చాలాసార్లు మరి
మేము చిన్న పిల్లలు ఎవరైతే మా దగ్గరికి హింసకు గురై కానీ సెక్సువల్ అబ్యూస్కి గురై కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు మరి చైల్డ్ కంపెనీలు కూడా మరి ఇక్కడికే పిలిపించి మరి వాళ్ళకి న్యాయం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సర్వీసెస్ మరి ప్రతి ఒక్కరు జిల్లాలో ఉపయోగించుకోవాలి. మరి దీన్ని నిర్వహించడం కోసము మాకు మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు నిధులు ఉన్నాయి, అందుతూ ఉంటాయి. సో మేము ఈ కార్యక్రమంలో పని చేసేటప్పుడు సాధారణంగా ఎవరైనా హింస గురైన తర్వాత వాళ్ళని రిహాబిలిటేషన్ చేసి సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత రికన్సిలేషన్ అయిపోయిన తర్వాత చాలా మందికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలనే ప్లాన్ కూడా మేము చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా హింసకు గురవుతానికి ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు అంటే భర్త పనిచేస్తూ ఉంటాడు, భార్య ఇంట్లో ఏ స్కిల్ లేక ఇంట్లో ఉంటుంది కాబట్టి ఆమెకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తే ఆమె కూడా ఏదైనా పని చేసుకొని మరి వాళ్ళు కూడా ఆర్థికంగా కుటుంబానికి ప్రోత్సాహం అందిస్తే మరి కొంత హింస అనేది తగ్గడానికి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మరి ఈ విధంగా మరి ఈ మధ్య కాలంలోనే మేడం పద్మావతి మేడం గారు, జడ్జి మేడం గారు కూడా అనడం జరిగింది. కొంతమంది సర్వైవర్స్కి ఈసారి కనీసం కొంతమందికైనా మరి ఈసారి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళకి బ్యాంకు లింకేజ్ చేసి వాళ్ళకి ఆర్థికంగా కొంత ఆర్థిక సహాయకాన్ని రుణాలు అందించి మరి వాళ్ళు కూడా ఆర్థికంగా నిలబడడానికి ప్రయత్నం చేద్దామనే ప్రయత్నాలు మా వైపు నుంచి కూడా జరుగుతున్నాయి. కాబట్టి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా కోరేది ఒకటే, సో ప్రతి ఒక్కరు సహకారాన్ని అందించండి. మహిళపై జరిగిన ఏ విషయమైనా కొన్ని వాళ్ళ హక్కులకు భంగమే కాబట్టి మనందరం కూడా వాళ్ళ హక్కుల పరిరక్షణలో భాగస్వామ్యం అవుతామని ఆశిస్తూ అవకాశం ఇచ్చినందుకు పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఇవాళ చాలా శుభదినం. మీకందరికీ కార్తీక మాసం చివరి సోమవారం. స్త్రీలకి ఆదిలక్ష్మికి అన్ని రకాల లక్ష్మికి మనము పూజించే రోజు, శివుని ఆరాధించే రోజు. అటువంటి రోజు మనం ఈనాడు ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అంటే స్త్రీలపై జరిగేటువంటి అరాచకాలు, అత్యాచారాలు అటువంటి వాటిని నిర్మూలించడానికి పూర్తిగా అరికట్టలేము, కానీ వాటిని నిర్మూలించడానికి ఒక వారిగా మనం ఈరోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన జిల్లా కలెక్టర్ అయినటువంటి సాకేత్ గారికి నా యొక్క స్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే మన జిల్లా డిఎల్ఎస్ సెక్రటరీ పద్మావతి గారికి, అలాగే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వస్త్రారెడ్డి గారికి, అలాగే మా యొక్క PSCW ఉమెన్ కమిషన్ మెంబర్ అయినటువంటి సుధాలక్ష్మి గారికి, అలాగే మా DMHO గారు మెడికల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారికి, మన రిజర్వ్ ప్రిన్సిపల్ అయినటువంటి జ్యోతి గారికి, సఖి NGO గారికి, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సఖీ నుంచి, స్వధానం నుంచి, అలాగే ICDS నుంచి, అలాగే మెట్మా నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్క అధికారులకి ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్ అందరికీ, పత్రికా విలేకరులకి, మీకు అందరికీ నా నమస్కారం. మనము అసలు ఈ యొక్క ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ గురించి మనం అసలు ఎందుకు అనుకోవాలి, వాట్ ఈస్ వైలెన్స్ అనేది కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ఏరియాస్లో కూడా చాలా వరకు వైలెన్స్ ఎక్కడి నుంచి వైలెన్స్ ఒక సన్నీగా ఒక లిమిట్, అది లిమిట్ ఎక్కడి దాకా ఉంది. భర్త కొట్టడం నుంచి వైలెన్సా, అన్నదమ్ముడు మనల్ని హింసించడం కానించి వైలెన్సా, తల్లిదండ్రులు ఆమెని మభ్యపెట్టడం కానించి వైలెన్సా అన్నది ఇంకా కూడా స్త్రీలు తనకంటూ ఆ లిమిట్ ఏంటో, ఆ దారం ఏంటో, ఆ పురుగు ఏంటో ఇంకా కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఈనాడు 2024 ఇప్పుడు ప్రతి 10 నిమిషాల్లో ఒక ఆడమనిషి చంపబడుతుంది. నాకు ఆత్మహత్య స్వయాన వేరే వారి ద్వారా బలవంతంగా చంపబడుతుంది. ఇటువంటి క్షణాల్లో అంతేకాకుండా అత్యాచారాలు మరియు ఎన్నో రకాల హింసలకి గురవుతుంది. ఇటువంటి హింసలన్నీ కూడా అసలు గురవడానికి ముఖ్య కారణం అవగాహన లోపం. ఆ తల్లికి, ఆ ఆడమనిషికి, ఆ పిల్లలకి, ఆ ఆడపిల్లలకి ఏది హింస అనేది తను నిర్ధారించుకోలేకపోవడం. ఫస్ట్ తనకు తాను తన ఆత్మస్థైర్యంతో స్వేచ్ఛగా మాట్లాడే హక్కు, స్వేచ్ఛగా చదువుకునే హక్కు, స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా ఒక పద్ధతిలో, ఒక ప్రమాణంలో బ్రతికే హక్కు,
స్వేచ్ఛగా ఆమె ఉద్యోగం చేసుకునే హక్కు, తన కుటుంబాన్ని పోషించుకునే హక్కు కూడా హరిస్తున్నది ఈ సమాజంలోని కొందరు. అటువంటి పరిస్థితుల్లో వారు తమని తాము రక్షించుకుంటూ, తమ కుటుంబ సభ్యులను రక్షించుకుంటూ, తమ పిల్లల్ని రక్షించుకుంటూ ఆ తల్లి తన కుటుంబాన్ని ఈడ్చుకుంటూ పోతుంది. అటువంటి సాధనలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎల్లప్పుడూ వారికి వారధిగా ఉంటుంది, చేదోడుగా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మేము ఇంతకుముందే మనకి సఖీ ఎన్జిఓ తరఫున వాళ్ళు తెలియజేశారు ఎన్ని కేసులు రిజిస్టర్ అయినాయి బీడీ కింద, ఎన్ని కేసులు మనకి ఇప్పటి వరకు ఉమెన్ అట్రాసిటీస్ రిజిస్టర్ అయినాయి, ఎంతమందికి మనం సాయం చేశాము అని అంటున్నారు. గత ఈ 24 సంవత్సరం మొదట్లో మనం ఒక కేసు ఉన్నాం. మొదట్లో ఒక అమ్మాయిని తల్లి మరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి కొట్టి చంపేశారు, చనిపోయింది అనుకోని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ముళ్ళ పగల పడేసి. కానీ భగవంతుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల ఆ పిల్ల పేరు కూడా అమ్మవారి పేరు మహేశ్వరి, జ్ఞానేశ్వరి, అమ్మవారి నిలయకున్న పేరు. ఆ తల్లి బ్రతికింది. ఉదయాన్నే మార్నింగ్ వాక్ వెళ్ళే వారికి సౌండ్ చేసి చెప్పింది. వారిని మన సఖీ కేంద్రం ద్వారా మనం ఐడెంటిఫై చేశాము. ఆ అమ్మాయిని చాలా గోప్యంగా మన హోమ్స్లో ఉంచాము. ఆ బిడ్డను బతికించాము, రికవర్ అయ్యింది. మాకే భయం వేసింది. ఫస్ట్ మన జీజీహెచ్లో అడ్మిట్ చేసినప్పుడు ఆ అమ్మాయి మొహము కళ్ళంతా కూడా గాయగొట్టి పడేశారు. గొంతు కాడ ప్లాస్టిక్ తాడుతో బలవంతంగా నిజంగా కోసుకొని పోయింది. అటువంటి బిడ్డను కూడా మనం బతికించాం. ఇది మనకు ఒక రికార్డ్. నౌ షీ ఈజ్ మహారాష్ట్ర అమ్మాయి. అంతేకాదు మన స్వరాలంలో ఉండే ప్రతి ఒక్క పిల్లకు ఒక ఎంతో పెద్ద కథలు ఉన్నాయి. కానీ వారు అవన్నీ కూడా అధిగమించుకుంటూ వారి జీవితంలో గడిచినటువంటి సమస్యలన్నీ కూడా ఒక మచ్చుతురుగా వారు మర్చిపోతూ జీవన ప్రమాణంలో ముందుకెళ్తున్నారు. ఇవాళ ఒక డాన్స్ ప్రోగ్రామ్ కూడా చేయబోతున్నారు వారు. అంటే వారికి ఇది మేము ఇట్లా వచ్చినాము, ఈ విధంగా ఇది మాకు ఈ పరిస్థితుల్లో బయటకు వచ్చినామంటే తప్పకుండా వాళ్ళకు ఒక రకమైన తృణ ఉంటుంది. సాధించాలి, మేము జీవితంలో ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళి మేము మా జీవితాన్ని మనగడగాలి. ఎంతో మంది ఆడపిల్లలు, ముఖ్యంగా మనం ఇప్పుడు నిజామాబాద్లో మనం అబ్జర్వ్ చేస్తే అల్యూట్మెంట్ కేసెస్, ప్రేమ నా లోబిలో పడి పిల్లలు తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. 9th క్లాస్ నుంచే పిల్లల తల్లులు అవుతున్నారు. అటువంటి వారు కూడా చాలా మంది మన దగ్గరికి వచ్చారు. వారందరినీ కూడా ఆ సమస్య నుంచి బయటకు తీసి మళ్ళా వాళ్ళని ఎడ్యుకేషన్ ప్రమాణంలో పంపించాం. రీసెంట్గా మనం అయితే మన ఇవన్నీ ఎక్కడ ఉంచాము, ఏమి ఉంచాము అనేది సీక్రెట్ గోప్యంలో ఉంచాల్సి వస్తుంది. కాబట్టి ఒక అల్యూట్మెంట్ కేసు ఒక అమ్మాయిని మనం తీసుకొచ్చి, తల్లి లేదు, తండ్రి ఒకరే ఉన్నారు, తండ్రి మగవాళ్ళు సంపాదనలో పడతారు కాబట్టి పిల్లల పట్ల అంత శ్రద్ధ ధ్యాస ఉండదు. వీళ్ళు ఏంటంటే ప్రేమగా 4 మాటలు చెప్పేసరికి ప్రేమలో పడతారు. మన నిజామాబాద్ అర్బన్ అమ్మాయి ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని మనము గోప్యంగా మన హోమ్స్లో ఉంచాము. ఆ అమ్మాయిని ఎంత జాగ్రత్తగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాయడానికి కూడా మన వెహికల్స్లో తీసుకెళ్ళి రాయించుకొని తీసుకొచ్చేవాడు. మాకు అంత భయం. ఎక్కడ అన్ని వేలు ఎక్కడైనా వాళ్ళు తారసపడి మళ్ళీ ఇట్లా వాళ్ళ మాయలో పట్టదేమో అట్లా రాయించి తర్వాత మనం ఇప్పుడు ఆ అమ్మాయి BSc నర్సింగ్ గవర్నమెంట్ సీట్ వచ్చిన అమ్మాయికి రీసెంట్గా ఈ వీక్ నుంచి ఆ అమ్మాయి ఆ స్కూల్లో జాయిన్ అవుతుంది. ఇంకొక అమ్మాయి ఇవన్నీ కేవలం మచ్చుతున్నదని మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఇది అయిపోయింది కదా, నేను ఊపిలో పడ్డాను కదా అని చెప్పి కాలు తీసుకోలేదు అనుకోకూడదు. కాలు బయట తీసుకోవాలి, కడుక్కోవాలి. వేరియస్ మనకి ఏజెన్సీస్ ఉన్నాయి గవర్నమెంట్ తరఫున. అంగన్వాడీ టీచర్లు ఉన్నారు. వారు మీ యొక్క గ్రామంలో ఉండే నిధి మీకు గ్రామీణ వైద్యులు అని చెప్పి మేము పేరు పెట్టాం వాళ్ళకి. అంతేకాకుండా సమాచార నిధి అని కూడా అనొచ్చు అంగన్వాడీ టీచర్. వారికి ప్రతి ఒక్క సమాచారం తెలుసు. వారి నుంచి మా సఖీకు, స్వధానంకు, చిల్డ్రన్కు ఎక్కడో చోటుకి మా దగ్గరికి సీడబ్ల్యూసీ ద్వారా ప్రొడ్యూస్ అయితే కనుక వారి యొక్క ఆ ఊపిలో నుంచి బయటికి తేవడం, ఒక 1 వీక్ మా దగ్గర సఖీలకు ఉంచడము, సఖీ నుంచి నెక్స్ట్ ఏ ఫోరంలో పంపాలో అక్కడ పంపి ఆ బిడ్డల్ని మేము దైనందిన కార్యక్రమంలో జీవితంలో ముందుకెళ్ళగలిగే కోసం మేము చదువు కొనసాగిస్తున్నాము. లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు జాయిన్ అవ్వాలనుకుంటే కుటుంబ సభ్యులకి జతపరుస్తున్నాం. ఈ విధంగా ఎంతో మందిని మేము కుటుంబాలకి జాయిన్ చేసాం. ఇప్పుడు ఒక అమ్మాయి అయితే మనకి కలెక్టరేట్కి వచ్చింది. ఢిల్లీ నుంచి ఒక అమ్మాయి, ఒక అద్దురాలు వచ్చింది. ఆమె మై పూరా దునియా దేఖ్నా చాహతీ హూ, ప్రపంచం చూడాలనుకొని ట్రైనింగ్కి నిజామాబాద్లో ఆగిపోయింది. ఆ ట్రైన్ లాస్ట్ నాందేడ్ ట్రైన్ మన దగ్గరికి వచ్చింది అమ్మాయి. సో ఇలాంటి ఎన్నో కోరికలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో తప్పి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ కూడా వాళ్ళు చేరుకొని వారి గమ్యస్థానానికి చేరిన వాళ్ళు ఉన్నారు. సో
సో ఇటువంటిది అది కేవలం ఒక డిపార్ట్మెంట్ పని కాదు, కేవలం ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఒక తృణ, అందులో ఉన్నటువంటి సంకల్పము, దానికి తోడుగా మా యొక్క ఈ డిఫరెంట్ మాకు మిషన్ శక్తి కింద 3 వింగ్స్ ఉంటాయి. మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య, సాక్ష్య మంగళపడి, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో 3 వింగ్స్. అందులో ఈ మిషన్ శక్తి అయితే 18 years అబౌవ్ పిల్లలు, వీళ్ళకి సంబంధించింది మిషన్ శక్తి. ఈ మిషన్ శక్తి తరఫున మా డిఫరెంట్ హోమ్స్ ఉంటాయి కాబట్టి ముందు సఖీకి రావడం, సఖీ నుంచి ఫస్ట్ ఇనిషియల్గా 7 days తర్వాత సంబంధిత హోమ్స్కి వెళ్ళడం, అక్కడ ఉండడం, అక్కడి నుంచి ఆమె 3 years దాకా ఉండే అవకాశం ఉంది ఏ హోమ్స్లోనైనా. సో అక్కడ ఉండి ఆమె లైఫ్ ఎటాల్ కావడానికి అన్ని రకాల వసతులు చేయడం, ఆయా మనకి మెడికల్ ట్రీట్మెంట్ కావాలంటే మనకి డిఎంఎండ్హెచ్ఓ జీజీహెచ్ గారి ద్వారా మెడికల్ అసిస్టెన్స్ తీసుకోవడం, లీగల్ ఎయిడ్ కావాలంటే కనుక లీగల్ ఎయిడ్ ఇప్పించడం, మన డిఎల్ఎస్ వారి తరఫున మరియు జడ్జి గారి తరఫున వారికి లీగల్గా వారికి ఎటువంటి సాయం కావాలంటే అటువంటి సాయం ఇవ్వడం, ఆమె తన జీవితంలో ముందుకెళ్ళడం. ఈ విధంగా వస్తుంటారు, చెరువులో నీళ్ళు కనుక ఊరినట్టు వచ్చేవాళ్ళు వస్తుంటారు, పోయేవాళ్ళు బయటికి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి మన స్వగ్రామంలో కూడా 12 మంది పిల్లలు ఉన్నారు, 5 చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలు కూడా మనం రోజు అంగన్వాడీకి కూడా పంపిస్తున్నాం. 12 మంది పిల్లల్లో ఒక ఎక్స్పర్ట్స్ ఒక వారికి వచ్చిన తీరులో వారు ఒక చిన్న గ్రూప్ డాన్స్ కూడా చేయబోతున్నారు ఈనాడు. అయితే ఇవన్నీ కూడా డిపార్ట్మెంటల్ స్కీమ్స్ ఏమున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసుకోవడం, తెలుసుకొని అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఉపయోగించుకోవడం, వారి జీవితంలో జరిగిన ఇబ్బందులు ఏమంటే కూడా వారు దాని నుంచి తట్టుకొని సామాన్య జనంలోకి రావడం అన్నది మా యొక్క ఉద్దేశం. సో ఈ యొక్క ఉద్దేశాన్ని బాగా చేశారు డ్యాన్స్. వీళ్ళు సాంప్రదాయబద్ధమైన డ్యాన్స్ టీచర్ గారిని కూడా రావాల్సింది, డ్యాన్స్ టీచర్ గారిని కూడా రావాలి. అట్లా పెట్టేస్తాను పాట సాంగ్ అట్లా పెట్టేసి మేడం అడిషనల్ కలెక్టర్ గారు, మేడం, ఎవ్రీబడి ఆన్ ది డయాస్, సిపిఐ గారు, డిఎంహెచ్ గారు, మీ అందరికీ తెలుసు మనం ఇవాళ అందరికి అవేర్నెస్ క్యాంప్ కోసం అనే ఇక్కడ వచ్చాము. సో ఎలిమినేషన్ అగేన్స్ట్ ఉమెన్ మనం తీసేయాలి కదా, మరి కెన్ బి ఇరాడికేట్ దిస్ ఎలిమినేషన్? ఫస్ట్ క్వశ్చన్, ఇరాడికేట్ చేయగలుగుతారా?
చేయలేరండి. ఏంటంటే ఇది ఎప్పుడూ జరగని పని. ఎప్పుడైతే మనం ఇప్పుడే రీసెంట్గా చూసాం కదా, యు ఆర్ ట్రైంగ్ టు ఎడ్యుకేట్ ద గర్ల్స్, యు ఆర్ ట్రైంగ్ టు గివ్ దెమ్ గుడ్ ఆపర్చునిటీస్ ఇన్ ద జాబ్స్. మన ఎకనామీని ఉమెనే పెంచుతున్నారు, అవునా కదా? బికాస్ ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడే మన ఏదైతే నేషన్ ఎకనామీ ఉంది పెరుగుతుంది. అయినా కూడా దిస్ హారెస్మెంట్ ఇస్ స్టిల్ గోయింగ్ ఆన్ అండ్ ఇట్ విల్ గో ఆన్ until and unless you women don't raise voice against. We have seen in the recent cases in Calcutta. ఏం జరిగింది? ఆ నంబర్ ఆఫ్ మీడియాస్ మన అందరికి ఎలా తెలిసింది? ఆ కేసు త్రూ మీడియా, అవునా కదా? మరి మీడియా అనేది ఎంతో చేశారు అసలు. యూనో వన్ ఆఫ్ ఎవ్రీబడి వర్ ఆన్ సెల్ ఫోన్స్ ఆర్ ఆన్ టీవీస్. దట్ వాజ్ ద బిగినింగ్ వెన్ ద వాయిలెన్స్ వాజ్ డన్. కానీ వాయిలెన్స్ ని తగ్గించినప్పుడు ఏమైనా వచ్చిందా? ఏమైనా తెలిసిందా మీకు ది ఎండ్? నో కదా. సో దేర్ ఇస్ injustice still exists even if you are educated. So protection has to be done by yourselves. ప్రతి ఒక్కరు ఇప్పుడు మన పిల్లలు ఉంటున్నారు కదా ఇంట్లో, ఆడపిల్లల్ని మనం అంత మంచిగా పెంచుకుంటున్నాము. సో ఈ స్థాయికి వాళ్ళు జాబ్స్కి రాగలుగుతున్నారు. కానీ మేల్స్ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఆ గ్రూప్లో మేల్స్ కూడా ఉంటున్నారు కదా. సో మరి వాళ్ళకి మనము ఒక పద్ధతిగా పెరగాలని మనం వాళ్ళకి అనేది నేర్పట్లేదు, అవునా కదా? మనమే కదా ఉమెన్, వీఆర్ మదర్స్, మనమే ఆ తల్లిని కూడా. సో వీఆర్ ట్రైనింగ్ అవర్ డాటర్స్ హౌ దే షుడ్ బి ఇన్ ది సొసైటీ. బట్ దెర్ ఈస్ టైమ్ దట్ వీ హ్యావ్ టు ట్రైన్ ది మేల్ ఆల్సో హౌ దే హ్యావ్ టు బిహేవ్, హౌ దే హ్యావ్ టు రెస్పెక్ట్ ది ఉమెన్ ఇన్ ది సొసైటీ. ఉమెన్ అనేది అది వాట్ దిస్ సెక్షువల్ అసాల్ట్ ఏదైతే ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు సఖి వచ్చింది, you have 181 number is there, 1098 is there, and number of phone calls. Second case already ఏం చేశారు? ఒక నంబర్ ఫోన్ నెంబర్ చేసేసారు వెంటనే. ఇట్ వాస్ డన్ ఐ కౌన్సిల్. బట్ ఈ యాక్ట్ ఎప్పుడు వస్తుంది? ఒక హారెస్మెంట్ జరిగిన తర్వాత, అవునా కదా? బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఈ వైలెన్స్ కూడా ఎలిమినేట్ చేయాలంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ గర్ల్స్ టు ఫైట్. మనం అంటాం కదా, డైమండ్ కట్ చేస్తారు, అవునా కదా? ఇది ఫ్యాక్ట్ అందరికీ తెలుసు కదా. మరి మనం కూడా కొంచెం వాయిస్లో ఎందుకు మాట్లాడడం అంటే వాయిలెన్స్ ఇన్ ద సెన్స్ మనం ఇంట్లో అయితే ప్రతి ఒక్కరు కూడా ఐ సేయింగ్ 99% ఆఫ్ దెమ్ ఫేస్ సమ్ ఆర్ ది అదర్ హారెస్మెంట్, వాయిలెన్స్. ఎవ్రీవన్ అండి. ఇప్పుడు మీరు ఎంతమంది జాబ్స్కి వస్తున్నారు? సాక్షిగా మీరు అనుకోండి, అసలు ఏదో హారెస్మెంట్ లేదా, ఏదో వాయిలెన్స్ లేదా, అయినా యు ఆర్ కమింగ్ అవుట్ బికాస్ యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఆర్ ట్రైన్డ్ బై యువర్ పేరెంట్స్ హౌ యూ హ్యావ్ టు ఫేస్, అవును కదా? సో వీఆర్ కమింగ్ అప్ హియర్. ఒక గవర్నమెంట్ జాబ్ మనము సేకరించుకోవడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది అందరికి తెలిసిన విషయమే. అలాగా మన పిల్లల్ని మనం బయటికి అసలు చదువు కోసం పంపాలని కూడా అసలు ఆడపిల్లల కంటేనే ఒక్కోసారి బాధపడుతుంది చాలా మంది పేరెంట్స్ కదా. మొన్న రీసెంట్గా ఫ్యాక్ట్గా చెప్పాలంటే మా కూతురు MBBS చేస్తుంది. ఆ హాస్పిటల్లోనే నౌ షీ ఇస్ ద పీడియాట్రిక్ డిపార్ట్మెంట్. అమ్మాయి ఒక పేరెంట్కి థర్డ్ అమ్మాయి పుట్టింది అనమాట. కుడ్ బి దేర్ ఎస్టీస్ ఆర్ సంథింగ్ అనుకుంటున్నా. బికాస్ ఆ టైమ్స్ థర్డ్ అమ్మాయి అంటే వాలంటరీగానే డివోర్స్ అయిపోతుంది, ఇక నో యాక్ట్ ఇస్ నెసెసరీ ఫర్ దట్. అలాంటి వాళ్ళు చాలా ఎడ్ చేశారు. దే హ్యావ్ టు కౌన్సిల్ దట్. పాప ఎంత బాగుందంటే 4 kgs పాప, చూడటానికి నా ఫోటోస్ ఎంత బాగుంది అసలు. సో వీ టోల్డ్ అవర్ డాటర్ లేదు కౌన్సిల్ చేయండి. ఫైనల్ దే వర్ కౌన్సిల్ తీసుకెళ్ళగలిగారు. కానీ రేపు ఆ పిల్ల భవిష్యత్తు ఏమవుతుందో. మళ్ళా ఒక ఆర్ఫెన్గా మనం అనుకుంటాం, మన ICDSలోకి వస్తున్నారు, దే ఆర్ గెటింగ్ అప్ ద చిల్డ్రన్, కానీ దాని లేబుల్ ఆర్ఫెన్ అది ఎక్కడో ఒక దగ్గర ఉండిపోతారు. రేపు షీ క్యారీస్ ఆ లేబుల్ అనేది గోస్ దేర్. వాళ్ళ భర్తలు కానివ్వండి దీని మీద డామినేట్ చేయకపోతారా? డెఫినెట్లీ నువ్వు ఆర్ఫెన్, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండాలి, నేను పెంచాను, నేను పెళ్లి చేసుకోవచ్చాను, ఎవరు చేయకపోతే. సో ఇలాంటి వర్డ్స్ చాలా ఉంటాయి. కాబట్టి ప్లీజ్ సీ దట్ అవర్ మేల్స్ ఎవరైతే మన దగ్గర అబ్బాయిలు ఉన్నారు వాళ్ళని మనం బాగా పెంచాలి. ఇంకొకటి అందరికీ మన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా చేశారు అందరూ త్రూ ద కోర్ట్. ఐ థింక్ ఏదైతే వాళ్ళు ఫిజికల్గా వాళ్ళకి ఎక్సర్సైజ్ అవి ఉంటుంది. సో ఆ ఎక్సర్సైజ్ కూడా ప్రతి స్కూల్స్లో కూడా ఆ యాక్ట్స్ అనేది చేసి ప్రతి స్కూల్స్లో కూడా దే మస్ట్ టీచ్ కరాటే. కరాటే నేర్చుకుంటే ఎంత కొంత ఫిజికల్గా ఉంటుంది. మనం లేడీస్ చాలా మాట్లాడతాం, నేను కూడా ఎప్పుడైతే నేర్చుకుంటున్నా మాట్లాడతాను, కానీ స్టిల్ అండ్
ఫిజికల్గా మనం అంత బలంగా లేవాలి. ఆ అంత మనలో ఫిజికల్ బలం లేకపోవడం వలన ఆ దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను, మేల్స్కు ఆ బలం ఉంటుంది, కానీ ఫీమేల్స్ డోంట్ ఎగ్జిస్ట్ విత్ దట్ స్ట్రెంత్. సో ఎప్పుడైతే మనకి శారీరక బలం లేదు కాబట్టి అన్ని వైలెన్స్ అవుతుంది. ఒక చిన్న చుక్క చెప్తాను, నవ్వదు ఎవరు. మన ప్రొటెక్షన్ కోసం మనం ఎప్పుడైనా సరే మనతో పాటు మన కారం ఉంచుకోవడం. ద బెటర్ థింగ్ ఫర్ యూ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఇఫ్ సంబడి ఈస్ డూయింగ్ ఎనీ వైలెన్స్, బికాస్ వీ డోంట్ థింక్ ఎనీథింగ్. మనం ఎత్తున్నామండి వల్ల మనకి ఎవరైనా వైలెన్స్ అవుతున్నాం ఎవరు ఊహించుకోం కదా. ఊహించుకున్నారా? ఆ అమ్మాయి ఊహించుకుందా? ఒక క్యాంపస్లోనే ఇంతమంది అనుకోని అనుకోని చేశారు. రిచ్ థింక్ ఓవర్ లేదు కదా, బికాస్ టాపర్స్ ఎప్పుడేమి అనుకోరు. కానీ ఎప్పుడైనా సరే మన ప్రొటెక్షన్ కోసము మనమే నిలబడాలి. చట్టాలకు దాకా మనం పోవద్దంటే మనము కొన్ని చుట్టాలు మనమే చేసుకోవాలి. ప్లీజ్ ఎర్రకారం అనేది చాలా మంచిగా ఉంటుంది. తీసుకొని ఎవరైనా ఇదే టైం వాస్తవం చెప్తున్నాను, కీప్ ఇట్ విత్ యూ. బికాస్ మేము కూడా మా ఇంట్లో ఒకసారి రాబర్స్ వచ్చినప్పుడు అదే చేసాం కాబట్టి చెప్తున్నాను. దెన్ యువర్ ఇన్ సమ్ అవుట్స్కట్స్, సో వీ హ్యాడ్ టు డూ దట్ ఆల్సో. అందుకని దట్ ద బెటర్ థింగ్. ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్, టీచ్ యువర్ చిల్డ్రన్. కరాటేకి పంపండి. ఇక్కడ పిల్లలు ఎంత చక్కగా డాన్స్ చేశారు కదా, దాని బదులు మీరు కరాటే కూడా నేర్పిస్తేను వాళ్ళు చాలా బాగుపడతారండి లైఫ్లో. మనం కూడా యాక్ట్స్ దగ్గర దాకా పోకుండా మన పిల్లల్ని మనం ప్రొటెక్ట్ చేసి ఇంకొకరింటికి కూడా మంచిగా పంపించాలని అనుకుంటాం. సో ఇదేనండి నాకు ఇచ్చిన అవకాశం. అందరికీ థ్యాంక్ యూ. ముందుగా నేను ఒక 3 విషయాలు చెప్పదలుచుకున్నాను ఇక్కడ. మొదటిగా ఏంటంటే ఇంతకంటే ఏడబ్ల్యూ గారు ఇంతకు చెప్తున్నారు, ఒకటి మన వైలెన్స్, ఈ హింస అనే ఒక డెఫినేషన్, దీని ఒక తాత్పర్యం అనేది లైన్ ఎక్కడ డ్రా చేయాలని చాలా కష్టమైన అంశం అండి. కానీ రీసెంట్గా మన యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అనేది కూడా రికగ్నైజ్ చేసింది ఏంటంటే, ఈ హింస అనేది మనకి ఇప్పటివరకు తెలిసిన ఒక ట్రెడిషనల్ డెఫినేషన్, అంటే రేప్ చేయడము కానీ లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్, హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడం, ఫోర్స్ చేయడం అనేది ఒక ఫిజికల్ డెఫినేషన్ నుంచి దాన్ని ఒక మెంటల్గా కూడా ఎవరినైనా మనం వాళ్ళ యొక్క మానవ హక్కులని ఆటంకం కలిగించడమే కాకుండా వాళ్ళ స్వేచ్ఛలను కూడా ఏ విధంగా మనం ఆటంకం కలిగిస్తే అది కూడా ఒక హింస, వైలెన్స్ అనే విధంగానే గుర్తించడం జరుగుతుంది అని మన యునైటెడ్ నేషన్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా రికగ్నైజ్ చేసింది. సో మనకి ఇప్పటివరకు తెలిసిన విధంగా ఫిజికల్ వైలెన్స్ అనేది ఒకటే కాకుండా ఏ విధంగా కూడా వాళ్ళ స్వేచ్ఛని మాత్రం అడ్డుకున్నట్లయితే అది కూడా ఒక విధంగా హింస అవుతుంది అనేది ఈ రోజు మనం వైలెన్స్ అనే ఒక డెఫినేషన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అది మొదటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మనకి మన సెంటర్లోనే చూసుకుంటే సఖీ సెంటర్లో పోయిన సంవత్సరం చూసుకుంటే 3,575 కేసెస్ రిజిస్టర్ అవ్వడం జరిగింది. అందులో చూసుకుంటే 70% పైగా కేసెస్ అనేవి మన ఇంట్లో నుంచే ఆవిర్భవించడం జరిగింది. అంటే ఇంట్లో నుంచి అంటే మనకి డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్, మనకి డౌరీ హెరాస్మెంట్ కేసెస్, అదేవిధంగా పిల్లలపై హింస చేయడం అనేది, ఇవన్నీ అంశాలు 75%కి పైగా మన ఇంటి నుంచి లేకపోతే మనతో ఉండేవాళ్ళు లేదా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ నుంచే వస్తున్నాం అనేది జరుగుతుంది. సో మనకి వీటిని అరికట్టడానికి మొట్టమొదటిగా కావాల్సింది ఏంటంటే, మనకి మేడం ఫస్ట్ మన మైండ్ సెట్ అనేది మనం క్లియర్గా చేసుకోవాలి. ఏవైనా పెద్ద సమస్యలు రాకుండా ఉండడానికి ముందుగా ఇలా చిన్న చేంజెస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ చిన్న చేంజెస్ ఎప్పుడు వస్తాయంటే మన మైండ్ సెట్లో మనం ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. సో అది నా సెకండ్ పాయింట్ అనేది. లాస్ట్ నేను ఇంకో పాయింట్ చెప్పి ఇద్దామనుకుంటున్నాను. మనకందరికి తెలిసింది, ఒక మహిళ కనుక అభివృద్ధి చెందితే వాళ్ళ చదువుకొని ముందుకు వెళ్ళి ఆర్థికంగా కూడా ముందుకెళ్ళడం జరిగితే, ఒక మహిళ ముందుకెళ్తే దాంతో పాటు తన కుటుంబాన్ని తీసుకెళ్తుంది. కానీ ఒక మహిళ కనుక
వైలెన్స్కి గురవుతే కనుక ఏదైనా హింసకు గురవుతే దాని యొక్క ప్రాయశ్చిత్తం, దాని యొక్క నష్టం ఎంటైర్ సమాజం మొత్తం చేయాల్సి వస్తుంది. సో ఆ ప్రాయశ్చిత్తం అనేది, ఆ పరిహారం అనేది చెల్లించకుండా మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉన్న మహిళలు, పిల్లలు వీళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేయడం అనేది మన బాధ్యత అని తెలుసుకుంటూ మీరందరూ చేస్తున్న కృషికి, మంచి ప్రయాసకి, గొప్ప ప్రయాస చేస్తున్నారు. నేను కూడా సఖీ సెంటర్కి విజిట్ చేశాను. అక్కడ కూడా అన్ని విధాలుగా పోలీస్ వాళ్ళ హెల్ప్, లీగల్ సర్వీసెస్ హెల్ప్, సైకలాజికల్ కౌన్సిలింగ్, మెడికల్ హెల్ప్ అన్నీ కూడా వాళ్ళు ఎండ్ టు ఎండ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని విధాలుగా హెల్ప్ అనేది విక్టిమ్స్కి వాళ్ళు కలుగజేస్తున్నారు. సో ఈ ప్రయాస అనేది కొనసాగిస్తూ ఉండండి అని చెప్పుకుంటూ నేను నా యొక్క శుభాకాంక్షలు, నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మేడం మేడం మధ్యలో తక్కువ బాగా వీడియోలు పంపిస్తున్నాయి. థ్యాంక్ యూ. కూర్చోరా హాయిగా. ముందు
స్కానింగ్ చెప్పారు శ్రీ పురుషులైనవరికి శ్రీహరిముఖ్యం నరజాతిలో వరవడికి నరబలి ముఖ్యం శ్రీ పురుషులైనవరికి శ్రీహరిముఖ్యం నరజాతిలో వరవడికి నరబలి ముఖ్యం ఏ పంటకు వైన గాని ఇనకు చాలా ఏ పంటకు వైన గాని ఇనకు చాలా చిన్న పిల్లలు స్కానింగ్ పెడితే కదా శాంత లక్ష్మి జ్యోతి మౌనిక డిఎన్ఎస్ఏ మేడం, సెక్రటరీ మేడం పద్మావతి మేడం గారికి అండ్ డిసిపి మేడం గారికి అండ్ తెలంగాణ స్టేట్ కమిషన్ మేడం రికార్డ్ అయితే తిట్టు పెట్టేసిన సార్ నువ్వు రాకుండా సర్వీస్ అవసరం 108కి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోలీస్ జ్యోతి గారు నంబర్ ఉండేదా ఉండే తెలుసు క్రైమ్ ఇక్కడ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కూడా మన 5 నిమిషాలు డిపార్ట్మెంట్ అంతే కదా చిన్న పిల్లలు 3 సంవత్సరాల పాప 5 సంవత్సరాల పాప గుడ్ ఆఫ్టర్నూన్ మధ్యనే ఉండకూడదు. ఇది ఏదైతే ఉందో వైలెన్స్ అన్నది ఎలిమినేషన్ అన్నది నాలుగు కూడా మధ్య ఉండకూడదు. బయట అందరు కూడా అవేర్నెస్ అన్నది క్రియేట్ చేయాలి. ఇది ఎక్కడో వచ్చేసి ఎవరో చేయరు, మన ఆలోచనలో మార్పు తీసుకురావాలి. ఇంతకుముందు మన పెద్ద అందరూ చెప్పినట్టుగా మన ఆలోచనలో మార్పు రావాలి. సో ఇది ఎక్కడ కూడా మనం స్త్రీని గౌరవించుకోవాలి. సో గౌరవం అన్నది మన ఇంటి నుంచి మొదలవ్వాలి. ఏమో జరుగుతుందంటే ఇప్పుడు మన మేడం కూడా చెప్పినారు, మనకు బర్త్ నుంచే బిఫోర్ బర్త్ నుంచే మనకి జెండర్ డిస్క్రిమినేషన్ అన్నది జరుగుతుంది. చాలా మంది కూడా ఎట్లా అంటే వాళ్ళకు ఫ్యామిలీలో ఆడపిల్ల అంటేనే ఒక భారంగా ఫీల్ అవుతూ ఇంకా కూడా మార్పు రాలేదు. భారంగా ఫీల్ అవుతూ మగపిల్లాడే పుట్టాలి, ఆడపిల్ల అయితే ఆడపిల్ల వద్దు అనుకోవడము, లేకపోతే ఆడపిల్ల పుట్టినా సరే మగపిల్లాడు కంపల్సరీ పుట్టాలనుకోవడము, ఇలాంటి ఆలోచనలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఒక అబ్బాయి పుట్టే అది చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అదే అమ్మాయి పుట్టేసరికి కొంచెం ఉదాసీనంగా, కొంచెం డల్గా, లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టుగా అట్లాంటి ఆ రకంగా వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు ఆ రకంగా ఉన్నాయి. సో మనలో మార్పు మన ఆలోచనలో మార్పు రావాలి. పుట్టేది ఆడపిల్లైనా మగపిల్లాడైనా సమానంగా మనము రిసీవ్ చేసుకోగలగాలి. అప్పుడే మన సమాజం అన్నది మనకు బాగుపడే అవకాశం ఉంటుంది. సో ఇదంతా ఎక్కడో కాదు, మన ఆడవాళ్ళలోని మన అత్తలు అమ్మలు మన ఇంట్లోనే ఇది మొదలవ్వాలి ఆలోచన అన్నది. ఆడపిల్లలు చూస్తున్నాము, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్నారు. నిజంగా మన జిల్లాలో గర్వించదగ్గ విషయం ఏంటంటే అందరు మగవాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళే ఎక్కువ కష్టపడుతుంటారు. సో ప్రతి ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల అనేది ఒక లక్ష్మి లాగా, ఇంటికి లక్ష్మి, వాళ్ళు తన ఫ్యామిలీని మంచిగా చక్కబెట్టుకుంటుంది, తను మంచిగా ఉంటుంది. సో ఎప్పుడైనా ఆడపిల్ల ఉంటే గర్వంగా ఫీల్ అవ్వాలి, గర్వంగా ఫీల్ అయ్యి ఆహ్వానించాలి. పుట్టేది ఆడపిల్లైనా మగపిల్లైనా సమానంగా మనం రిసీవ్ చేసుకున్నప్పుడే మనకు బాగుంటుంది. సో ఇది డిస్క్రిమినేషన్ ఎవరైనా ఆలోచనలు ఉంటే ఖచ్చితంగా తీసేయాలి. ఎవరిని కూడా స్కానింగ్ మాకు ఆడపిల్లడా మగపిల్లాడా అని చెప్పి అడగకూడదు. స్కానింగ్ లో ముందే అభాషణ చేయించడం అట్లాంటివి మానుకోవాలి. మన జిల్లాలో చేస్తలేదు కదా, పక్క జిల్లాకు వెళ్ళి స్కానింగ్ చేయించుకోవడము, స్కానింగ్ చేయించుకొని ఆడపిల్లలు తెలియగానే అభాషణ చేయించుకోవడము, అవన్నీ కూడా మనము అరికట్టాలి. సో దానికోసమని కూడా మనకు చట్టాలు వచ్చినాయి, PCPNDT అని, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అని. స్కానింగ్లో పరికరాలన్నిటి మీద కూడా గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో దానికి ఏంటంటే ఎవరైతే ఆడపిల్ల అని చెప్పి అడిగినా నేరమే, ఆడపిల్ల అని చెప్పి చెప్పినా కూడా డాక్టర్లు కూడా శిక్ష అన్నది ఉంటుంది.
సో దాని శిక్ష అంటే ఫైన్ రూపకంగా ఉంటుంది, ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. సో అది మనము తెలుసుకొని మనము ఎవరు కూడా డిస్క్రిమినేషన్ కోసము అడగకూడదు, స్కానింగ్ సెంటర్ల చుట్టూ తిరగకూడదు. ఇది ఇక్కడ కాకపోతే ఈ రాష్ట్రం కాబట్టి పక్క రాష్ట్రం అని చెప్పి తిరగకూడదు. అట్లాగే బిడ్డ ఆడపిల్లని పుట్టిన తర్వాత కూడా మంచిగా చదివించాలి, మగపిల్లలతో సమానంగా చదివించాలి. ఇంకా వీళ్ళైతే ఇంకా ఎక్కువ శారీరకంగా ఆమె బాగుండాలి అంటే మంచి ఆరోగ్యం అబ్బాయి కంటే కూడా అమ్మాయి కూడా ఎక్కువ పెడితే కూడా ఇంకా బాగుంటుంది. సో సమానంగా చూసినప్పుడే మనము సమానంగా ఉన్నామంటది. ఎవరో కాదు, మన తల్లి అయితేనేమి, అత్త అయితేనేమి, అమ్మాయి అయితేనేమి, మన లేడీస్ని డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. అది సరైనది కాదు. దయచేసి ఇది దృష్టిలో పెట్టుకొని వెళ్ళాలి. అట్లాగే చుట్టూ అన్ని రకాల వాళ్ళు వచ్చినారు ఈ మీటింగ్కి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళందరూ కూడా అందరూ వచ్చినారు. అన్ని రకాల వారికి నేను చెప్పేది ఏంటంటే అది డిఎంఎడ్హెచ్ఓ మన ఆరోగ్యమే మెయిన్, అన్నిటికంటే పెద్ద సంపద. సో ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. సో ఆరోగ్యము అన్ని వయసుల వాళ్ళకి అది అవసరము. చిన్నపిల్లల ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి వృద్ధాప్యం వరకు కూడా అందరూ ఆరోగ్యం ఉండడానికి అవన్నీ ఉంటే కూడా అన్ని రకాల మెడిసిన్స్ అయితేనేమి, అన్ని రకాల టెస్టులు, తర్వాత అన్ని రకాల ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్క వయసు వారికి మీరందరూ అవన్నీ ఉపయోగించుకోవాలి. మీ దగ్గర కూడా మీ ప్రభుత్వ వైద్యులు అయితేనేమి, తర్వాత ఏఎన్ఎంలు, ఆశాలు, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇంకా ఏ రకంగా సైకలాజికల్గా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నా కూడా, ఎందుకంటే మనోవ్యాధి అన్నిటికంటే పెద్ద వ్యాధి ఉంటుంది. సో అట్లాంటి ఏమైనా ఉన్నా కూడా మీరు మీ లోకల్లో ఉన్న ఆశాని ఏఎన్ఎంని సంప్రదించుకోవాలి. తర్వాత హాస్పిటల్స్కి వెళ్తే కనుక కౌన్సిలింగ్ కానీ తర్వాత ట్రీట్మెంట్ కానీ కూడా దొరుకుతుంది. అదొకటి దృష్టిలో పెట్టుకోండి. మళ్ళీ ఇది ఏదైతే ప్రోగ్రామ్ గురించి మనం అంటే ప్రోగ్రామ్ అని కాదు, ఇది ఒక మంచి ఒక థీము. దీనికి కష్టపడుతున్నటువంటి మన సఖీ ఇన్స్టిట్యూట్ అయితేనేమి, DW మన వెల్ఫేర్ వారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సో అందరికి కూడా మెడికల్ తరఫుగా అన్ని రకాలుగా మా సపోర్ట్ ఉంటుంది. మనకు కౌన్సిలింగ్ కూడా సైకాట్రిస్ట్ ఉన్నారు, ప్యాలియేటివ్ కేర్కి కూడా డాక్టర్స్ ఉన్నారు, జీజెస్లో అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్రైమరీ హెల్త్ సెక్టర్స్లో కూడా అందరు డాక్టర్స్ అందరు ఉన్నారు. వినియోగించుకోవాలి, మా సపోర్ట్ అన్ని విధాలుగా ఉంటుంది తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మాధురి మేడం గారు, మరి శోభా గారు, మరి సిఓస్, మరి టిఎల్ఎఫ్ఎస్ 3 ఇందూరు, నిజామాబాద్, భారత్ టిఎల్ఎఫ్ మెంబర్స్ కూడా రావడం చాలా సంతోషం. ఎందుకంటే నేను ఒక డాక్రా మహిళ నుంచి ఈ స్థాయికి రావడం నాకు చాలా సంతోషం. ఎందుకంటే డాక్రా మహిళగా చాలా సమస్యల్ని అప్పుడు ఎదుర్కొనేదాన్ని, అన్ని సమస్యల్లో ముందుండి వెళ్ళేదాన్ని. అలా అయి నేను ఒక కార్పొరేటర్గా 2 చేసి ఈసారి ఒక కమిషన్ మెంబర్గా రావడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మరి కమిషన్ మెంబర్గా అయినప్పుడు, మరి ఒక కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలా చలాయించుకునేవాళ్ళం. కమిషన్ మెంబర్గా వచ్చిన తర్వాత చాలా అణిగి మెనిగి అందరినీ ఆకట్టుకునేలా ఉండడం నేర్చుకున్నాం. ఎందుకంటే అందరినీ ఒక చెల్లెళ్ళలాగా, అక్కల్లాగా, తల్లుల్లాగా, బిడ్డల్లాగా, ఇందాక మా వాడమే ఉన్నది, అమ్మగారు వచ్చారు మరి పైకి వస్తుంది అన్నట్టుగా అలా నేర్చుకున్నాం. ఎందుకంటే ఎన్ని సమస్యలు అనేది మహిళా కమిషన్లో చాలా మటుకు చూశాను. అంటే ఎప్పుడు ఎక్కడ చూడని సమస్యలు అవి మరి ఈ కమిషన్కి వచ్చిన తర్వాత నేను చూశాను. ఇందాక మేడం మాట్లాడారు చాలా, కానీ అంతకన్నా డెప్త్గా ఉన్నాయి మేడం కేసులు చూస్తుంటే ఒక్కొక్కటి. మరి పద్మ మేడం గారు కొన్ని విజిట్ చేశారు మామూలుగా, మేడం తెలుసుకొని సునీత మేడం గారు వచ్చాక జడ్జి గారు, మేడం గారు ఇద్దరు కొన్ని విజిట్ చేశారు. కానీ అంతకన్నా ఎంత డెప్త్గా ఉన్నాయి మేడం కేసులు చూస్తే. బాల్య వివాహాలు, అట్లనే రేప్ కేసులు చాలా మటుకు మరి జరగడం జరుగుతుంది. అవి ఎంతగానో సఖి వాళ్ళు కానీ, అట్లనే మా పోలీసు వాళ్ళు కానీ అవగాహన పెట్టి
ఎంత చెప్పినా కానీ అంత ఎక్కువనే కానీ తక్కువ కావడం జరుగుతుంది. అలాంటి కేసులు కొన్ని అలానే తల్లిదండ్రులకు చెప్పి మరి బాల్య వివాహం చేయగలమా అని అంగన్వాడీ టీచరు ఒక ఊర్లో కేసు రాసి పంపిస్తే పాపము ఆ టీచర్ మీద ఆ ఊరు వాళ్ళంతా కసికట్టి కొట్టడమే తక్కువ. అప్పుడు మేము అక్కడికి పోయి అది కాదమ్మా, ఆమె చెప్పడం కాదు మీకు కూడా తప్పే అలా చేయడం అని అప్పుడు ఆ పెళ్లిని ఆపడం జరిగింది విలేజ్లో. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. తల్లిదండ్రులు తెలిసి చేస్తున్నారు, కొందరు తెలియక చేస్తున్నారు. అలానే భావి వరుసలు లేకుండా మరి చేయడం కూడా జరుగుతుంది. అన్న చెల్లె, తండ్రి బిడ్డే, తాత మన్మరాలు అనేది ఈ కాలంలో అసలు ఉండడం లేదు. ముందు కాలంలో తాత మన్మరాలు అంటే ఎంతో చక్కగా ఎత్తుకునే వాళ్ళు, తండ్రి బిడ్డ అంటే ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు, అన్న చెల్లె అంటే ముద్దుగా దింపేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు లేవు. అన్న అనే ఒక ఈ మధ్యలో జరిగిన కేసుల్లో ఒక అన్నని చెల్లెని గర్భవతి చేసింది. అంటే ఆ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అంటే ఈ రోజులు నమ్మసక్యంగా లేవు. అందుకని మహిళలు తన పిల్లల్ని తానే జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఆ అన్న మీద కేసు పెట్టము అంటే నేను ఏసీపీ గారికి కాల్ చేసి మరీ గట్టిగా చెప్పి కేసు పెట్టించి రిమాండ్ పంపించడం జరిగింది. ఒక మైనర్ బాలికను అట్లనే పెళ్లి చేసుకొని వాడు ఇష్టం లేకుండా తీసుకుపోవడం జరిగింది. అలాంటి అమ్మాయిని కూడా తీసుకొచ్చి సఖీకి పంపించి వాడిని రిమాండ్ చేయించారు. అంటే నా దృష్టికి ఏది వచ్చినా అది వెంటనే దాన్ని సాల్వ్ చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరైనా ఆడపిల్లలు వాళ్ళకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా బాధలు ఉంటాయి, అలాంటి పరిస్థితులు ఉంటాయి. మరి కొంతమంది అత్త కోడళ్ళు కూడా ఉంటారు. మీకు మహిళా కమిషన్ అంటే చాలా మటుకు తెలిసే ఉంటుంది, కొందరికి తెలియాలి. ఇందాక మా వాళ్ళు నంబర్ చెప్పారు. 181 చెప్పినా కానీ ఏ నంబర్ కాల్ చేసినా కానీ మీకు మహిళా కమిషన్కు కాల్ వస్తుంది. అది గోప్యంగా పెడతారు. మీ కేసును రాయించి మీకు ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని వెంటనే పరిష్కరించేలా చూస్తారు. ఎవరికి ₹1 డబ్బులు కూడా ఇవ్వద్దమ్మా దయచేసి. పోలీస్ స్టేషన్ పోతే ఎక్కడో డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, సఖీ సెంటర్ పోతే ఏదో డబ్బులు తీసుకుంటారు అని ఎవ్వరు అనుకోవద్దు. మహిళా కమిషన్ పోతే మరి డబ్బులు తీసుకుంటారు, అక్కడ తీసుకున్న తర్వాతనే కేసు అవుతుంది. ఎవ్వరికి కూడా ₹1 కూడా ఇవ్వద్దు. ₹1 ఇవ్వకుండానే మీ సమస్యను సాల్వ్ చేసే బాధ్యత నా పైన ఉంది. నాకు ఎంత వీలైనంత మట్టుకు మిమ్మల్ని అంతా సాల్వ్ చేసి సమస్యను పరిష్కరించి పంపిస్తాను. ఎవరైనా భార్యాభర్తలు కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళను గోప్యంగానే వాళ్ళ సమస్యలు పరిష్కరించి మీరు బాధపడద్దు. ఒక పోలీస్ స్టేషన్కి వచ్చామో, ఒక సర్టీ సెంటర్కు నా భార్య పిలిపించిందో అనుకోకుండా మీరు చాలా చక్కగా ఉండాలి. మిమ్మల్ని అప్పుడప్పుడు వచ్చి విజిట్ చేస్తూ మళ్ళీ మిమ్మల్ని మేము కనుక్కుంటాము ఎలా ఉన్నారు అనేది అని చెప్పి వాళ్ళు సంతాయించి చల్లగా కూర్చుండబెట్టి కూలింగ్ రాయించి పంపించడం మా సఖీ వాళ్ళకు ఆనవాయితీ. చాలా చక్కగా చేస్తారు. అందుకని మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ వెంటనే మా నంబర్ ఎప్పుడు ఎల్లవేళలా మీ కొరకై వేచి ఉంటాము. ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చిన్న అయిపోయినాయి. Hi.
తెలియని చిన్నారిని కల్లా కపటం ఎరగని 8 ఏళ్ల బాలికని 8 మంది పశువుల్లా హింసించి వేధించి అత్యాచారం చేసి హత్య చేశారు. తల్లి తల్లి నా చిట్టి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. వాళ్ళకే ఆయన పచ్చగా వెళ్ళిపోయింది. విలేజ్ పిల్లాన్ని కాలేజీకి వెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్లు దాటాను. సిటీకి రాగానే సిటీలు పుట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను. తల మీద చీపేసి తీపిచ్చి గురువులు నడు మీద చీపేసి కోరారు. పరుగులు చిక్క పిల్లలాగా నేను తీశాను, పరుగులు చనిపోయిన కుల మీద పడ్డారు. గురువులు ఏదో సాధిద్దామని క్లాసెస్ కి వెళ్తే ఓ వ్యక్తిలో పట్టు నా వెంట చిన్న చూపు చూసి నా చున్నీ లాగాడు. యాసిడ్ దాడులో నా పేరెక్కించాడు. రోడ్డు మీద క్యాడీ పట్టుకుని వాకింగ్ చేస్తారు. క్యాడీ లారిపోగానే ఇంటికెళ్ళిపోతారు. పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటానని. उससे बोलने वाली लड़की कोई परिचित हो, फ्रेंड हो, बॉयफ्रेंड हो, कोई सेक्स वर्कर हो या आपकी अपनी बीवी क्यों, no means no. But someone says so, you stop. Say no to dowry system. Dowry is one of the non-violence. Here, dowry is non-violence. कुछ ऐसा तो रिवाज बनाओ कि हम बेटियां जीत जाए और ये दहेज हार जाए। कुछ ऐसा तो रिवाज बनाओ जिससे हम बेटियां जीत जाए और ये दहेज हार जाए। जहां end violence movement, ending violence movement is not just about protecting the women, it's about building a strong nation where every woman can live their life with dignity, honesty, respect and can fulfill their dreams. औरत को खिलौना समझने वालों सुन लो, जिसके नाम से है रौनक वो है औरत, जिसके कदमों तले है जन्नत वो है औरत। अरे कुछ तो एहसास करो इसकी जात का, जिसका नाम है औरत वही
బాండింగ్ ఆస్పెక్ట్స్ తోటి రీసెంట్గా డాక్టర్ సిచ్యువేషన్ కూడా చూపించారు మనకి. వెరీ నైస్ టు సీ. అండ్ ఇది వల్ల మనకి బైస్టాండర్ ఎట్లా నిల్చోవాలి, వైలెన్స్ నిరోధక రోజు సందర్భంగా వచ్చేసిన ముఖ్య అతిథి గారి జేఎల్ఎస్ఏ మేడం గారికి, డిఎంహెచ్ఓ మేడం గారికి, జ్యోతి మేడం గారికి, మహిళా కమిషనర్ నంబర్ గారికి, లక్ష్మీ మేడం చూద్దాం లక్ష్మీ గారికి, మరియు డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఇక్కడ ఉన్న మహిళా సోదరి మనందరికీ మరియు పత్రికా సోదరులకి, ఈ మెప్మా కానీ లేకపోతే ఇంకా సఖీ కేంద్రం సభ్యులకి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం ఒక విధంగా చాలా దురదృష్టమైన కార్యక్రమం అనుకున్నాను. ఎందుకంటే ఈ సమాజం ఇంత పెరిగి ఇంత ఆధునిక సమాజంలో కూడా ఇలాంటి ఒక కార్యక్రమం, ఒక వైలెన్స్ను అరికట్టడానికి మనం ఇలాంటి కార్యక్రమం ఇంకా చేసుకుంటున్నాం అనేది చాలా దురదృష్టం. మన పూర్వకాలంలో ఎత్ర నార్యస్తే పూజ్యంతే తత్ర రమంతే తత్ర దేవత అని ఒక మన పూర్వీకులు ఎప్పుడో చెప్పినారు. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారనే ఒక పెద్ద ప్రవచనం మన దగ్గర ఉంది. అంటే పురాతన కాలాల నుంచి మనము మహిళలను ఆదిశక్తిగా భావిస్తూ ఒక అత్యున్నతమైన పురస్కారం వాళ్ళకు అందించడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం అందరం పాశ్చాత్య పోకడలో వెళ్తా ఉన్నాం. పాశ్చాత్య పోకడలు అంటే అందరూ ఏది నేరం కాదనే భావం, విచ్చలవిడితనం మనకు అలవాటు అయిపోతాం. మన పూర్వకాలంలో ఒక కుటుంబాన్ని మేనేజ్ చేసేది ఒక మహిళగా ఉంటుండే, మహిళ కుటుంబం పెద్దగా ఉంటుండే. పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే అమెరికాలో ఒక స్త్రీకి ఓటు హక్కు రావడానికి దాదాపు 300 సంవత్సరాలు తీసుకోబడింది. 1925 ఆగస్టులో వాళ్ళకు ఓటు హక్కు కల్పించబడింది అమెరికాలో. అంటే పాశ్చాత్య అంత పెద్ద ఆధునిక దేశంలో 1670లో వాళ్ళకు స్వాతంత్రం వస్తే 1925లో వాళ్ళకు ఓటు హక్కు కల్పించబడింది. అంటే మన భారతదేశంలో సనాతన నుంచి పూర్వకాలం నుంచి స్త్రీలను చాలా గౌరవింపజేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం చేసుకోవడం చాలా బాధాకరం. అయినా ఈ రోజుల్లో భారతదేశంలో దాదాపు ఏ దేశంలోనే సరే సగం జనాభా మహిళా శక్తి ఉంటుంది. ఏ దేశమైతే మహిళా శక్తిని ఉపయోగించుకోకూడదు, మహిళా శక్తిని మహిళలను ఉపయోగించుకోవడం, ఏ దేశంలో అయితే మహిళల యొక్క శక్తి సామర్థ్యాలను వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకోదో ఆ దేశం సగం జనాభా శక్తిని కోల్పోతాం. ఈరోజు చూసుకుంటే ఇంతకుముందు గతంలో కాదు, ఇప్పుడు ఎడ్యుకేషన్ విద్య బాగా పెరిగిపోయింది. అందరూ చాలా సందర్భాల్లో చాలా విషయాలలో పురుషుల కంటే మహిళలు చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యనే మనం చూస్తూ ఉన్నాం, రోజు 6 నెలల నుంచి సంవత్సరం నుంచి సునీత విలియం పేరు వింటూ ఉన్నాం. ఆమె నాసా అంతరిక్ష కేంద్రంలో ఎవరు ధైర్యం చేయకపోతే ఆమె
అక్కడికి వెళ్ళిపోయింది. అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో కమలా హ్యారిస్ పోటీ చేసి దాదాపు గెలిచేంత చేయడం జరిగింది. తులసి గబార్డ్ అమెరికన్ లీగల్ కౌన్సిల్కు ఎన్నికైంది. ఇందిరాగాంధీ మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇందిరాగాంధీ గారు మన భారతదేశానికి ఎప్పుడో ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది. ఇలా చెప్పుకుంటే ఒక్కొక్కరు కాదు, మన సమాజంలో చూసినట్లయితే, ప్రపంచంలో చూసినట్లే మహిళా ఇంతకుముందు ఎవరో చెప్పారు మహిళలు వీక్ అని. కానీ నేను ఈ సందర్భంగా ఈ సభాముఖంగా చెప్తాను, అందరికంటే మానసికంగా మహిళలు చాలా దృఢంగా ఉంటారు. మానసికంగా పురుషుల కంటే మహిళలు త్వరగా మెచ్యూర్ అవుతారు మానసికంగా. కాకపోతే మనం ఏం చేసామంటే, చిన్నప్పుడు నేను పిక్నిక్ వెళ్తా అంటే నువ్వు ఆడపిల్లకి ఇంక అన్ని అవసరమా అని అంటారు. లేదా కాలేజీ సినిమా పోతా అంటే ఆడపిల్లలు ఒక్కదానికి ఎలా అవుతాం అని ముందే మన ఇంట్లో నుంచే రిస్ట్రిక్షన్స్ వాళ్ళ మైండ్లో ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనం పెంచుతా ఉన్నాం. ప్రతి మహిళ ఒకవేళ మహిళ ఇలా స్ట్రాంగ్గా ఉంటే ఏ పురుషుడు కానీ ఎవరు కానీ వాళ్ళ మీద ధైర్యం చేయడానికి, వాళ్ళ అఫెక్ట్ చేయడానికి చాలా భయపడతారు. కొన్ని సందర్భాల్లో ఒక నలుగురు మనం వెస్ట్ బెంగాల్లో చూసిన ఇన్సిడెంట్ అయితే భాషకం ఇప్పుడు అమ్మాయిలు డ్యాన్స్ చేసి నాకు చూస్తూ ఉన్నాను. ప్రతి ఒక్క అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కానీ వాళ్ళు యాక్షన్ చేస్తుంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి మనకు. అలాంటిది అమ్మాయి ఎన్ని కష్టాలు, ఎంత ఎంత బాధ, ఎంత ఆవేదన, ఎంత నరకం అనుభవించిందో మనం చూసుకోవచ్చు. దీనికి అంత కారణం ఎవరు? అఫెర్ చేసేది వేరే ప్రపంచం నుంచో, వేరే చంద్రమండలం నుంచో, సూర్యమండలం నుంచో రాలేదు. మనంతా మన సొసైటీలో మన ఇంట్లో పెరిగిన వాళ్ళే. మనకు ఇంట్లో రిస్ట్రిక్షన్ పెట్టాల్సింది ఆడపిల్లలకు కాదు, మగపిల్లలు. నువ్వు కుటుంబంలో ఒక మగపిల్లడు ఉండంటే అతన్ని ఎథిక్స్, నీతి నియమాలను చెప్పాల్సిన బాధ్యత మన కుటుంబం. అమ్మఒడే ఫస్ట్ పడి మనకు అవునా కదా. మంచి ఏది చెడు ఏది, ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉంటుండే. నాన్నమ్మలో తాతమ్మలో నీతి కథలు, శివాజీ కథలు, లేకపోతే రాముడు కృష్ణుడు, లేకపోతే ఇంకా కొంచెం మన గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు చెప్తుంటే వాళ్ళకు ఒక విధమైన డిసిప్లిన్ అలవాటు, క్రమశిక్షణ అలవాటు అయి ఉండే. ఇప్పుడేముంది, అంత నేను నా భార్య అంతే. అత్త వద్దు, మామ వద్దు, కుటుంబం ఎవరు, పెద్ద మనుషులు ఎవరు కుటుంబంలో వద్దు. అది జరుగుతాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అఫెన్సెస్ అగైన్స్ట్ ఉమెన్ 70% రెండు రకాలు ఉన్నాయి. అఫెన్సెస్ ఉమెన్ మీద అఘాయిత్యాలు రెండు రకాలు. ఒకటేమో గృహహింస, రెండోది సెక్సువల్ అసాల్ట్. ఈ రెండు నేరాలు చూసుకున్నట్లయితే మనకు గృహహింసనే 70% గృహహింస నేరాలు జరుగుతుంటాయి. 70%. ఎందుకంటే నువ్వు కేసులు చూస్తూ ఉంటావు కాబట్టి 70% కంటే ఎక్కువనే, ఇంకా 80% వరకు గృహహింస కింద అవుతుంది. గృహహింసలో ఫస్ట్ ముద్ద ఎవరు తెలుసా? ఎవరు? అత్త. మరి అత్త ఎవరు? మరి అది మరి గృహహింస నేరాలు జరగాలంటే ఫస్ట్ మహిళలు మారాలి. ఒక అబ్బాయి కోడలు హరాస్మెంట్ చేస్తుంటూ అంటే అత్త చెంపమికలు కొట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ ధైర్యము, ఆ యొక్క మానసికమైన చేంజ్, పరివర్తన మన మహిళలలో కలగాలి. అఫ్కోర్స్ నీ కోడలే కావచ్చు, కానీ ఒకరింటి బిడ్డనే కదా. నీకు బిడ్డ ఉంటే ఇంకొకరికి ఇంటికి కోడలేదు. చాలా సందర్భాలలో ఈ గృహహింసలో భర్త మీద ప్రేమ ఉంటుంది అమ్మాయికి. మా అత్తనే మొత్తం మా అత్త నేర్పడం వల్లనే మా అత్త మా మామయ్య ఉండడం, మామ మీద ఉండదు కోపం. అవునా? మామ మీద ఉండదు, ఎందుకంటే అత్త మీద ఉండదు. దీనికి అంత కారణం ఏంటంటే నేను గమనించింది ఏంటంటే
కొడుకు చిన్నప్పటి నుంచి 22 సంవత్సరాలు తల్లి చాటు కొడుకుగా పెరుగుతాడు. తల్లి ఏం చెప్తే అది వింటాడు. పెళ్ళైనాక తల్లి మాట్లాడు, పిల్ల మాట్లాడు. అది కోపం పోతుంది, తిరిగిపోతుంది. ఆ కొడుకు మీద తిరిగిపోయి మొత్తం పిల్లలు ఆడేసి కొమ్ము కట్టేసుకొని ఆట ఆడుతుంది. అవునా కాదు? ఆ విధమైన దాంతో ఆమెకు అత్తగారికి ఏమైందంటే కోడల మీద కోపం పెరుగుతుంది. అఫ్కోర్స్ అందరూ అట్లా ఉందని నేను అనలేదు, కానీ చాలా వరకు మేము చూస్తున్నాం. అఫ్కోర్స్ కోడల మీద కూడా అత్త మీద కోపం ఉంటుంది. నా కొడుకు మాట నా భర్త నన్ను నాకు కాకుండా చేస్తానే కోపం కూడా ఏదో కూడా అపోహం ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఉంటుంది కాదని. కానీ ఇలాంటి గ్రహించను మెయిన్ కంట్రోల్ చేయాల్సింది కుటుంబ పెద్ద అయినా మనమే. సో ఇవి కాకుండా మన సెక్సువల్ అసెల్ట్స్ బయట చాలా మంది చూసినప్పుడు చాలా హృదయ విధానమైన ఇన్సిడెంట్ వాళ్ళు రిపీట్ చేసారు. చాలా బాగా అందరినీ చూస్తున్నారు. అందరి కళ్ళల్లో ఒక నీళ్లు పోస్తుంటే యాసిడ్లా ఫీల్ అవుతున్నాం మనం అంత. అంటే మనం ఆ రియలిస్టిక్ సొసైటీలో ఉన్నాం, మన చుట్టుపక్కల చూస్తూ ఉన్నాం. ఈ పాశవికతకి మెయిన్ మన సొసైటీలో విలువలు పడిపోవడం. వీళ్ళంతా పురుషులు ఎక్కడి నుంచో రాలేదు కదా, మన కుటుంబం నుంచే. మన కుటుంబం అంటే మన పక్కలు ఈ సొసైటీ నుంచి వచ్చిన లేదు కదా. అందుకనే డిసిప్లిన్ నేర్పాల్సింది ఆడపిల్లలు కాదు, మగపిల్లలకు నేర్పాలి. సొసైటీలో బాధ్యతలు పెంచాల్సింది మగపిల్లల మీద. మగపిల్లలు ఎవరైతే డిసిప్లిన్గా ఉంటారో సొసైటీ మీద బాధ్యత, తల్లి మీద ప్రేమ, చెల్లి మీద ప్రేమ ఉంటే అదేవిధంగా అందరి మీద నడుచుకోవాలని మనం చెప్పగలిగితే ఇలాంటి నేరాలు చాలా తగ్గిపోతాయి. ఈ రోజులలో మనం చూస్తున్నట్లయితే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఇలాంటి అగాత్యాలు చాలా పెరిగిపోయినాయి. దీని అందరికీ ఇట్లాంటి ఉపన్యాసాలు మనం మీటింగ్ పెట్టుకుంటే ఇది జరగదు. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు 1000 మంది 1,00,000 మందికి చెప్పే విధంగా ఉండాలి. నీ సొసైటీలో నీ కుటుంబంలో ఫస్ట్ మన కుటుంబం నుంచి స్టార్ట్ కావాలి. లెట్ us స్టార్ట్ విత్ అవర్ ఓన్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఉన్న కొడుకో, అన్ననో, తమ్ముడో, బాబాయ్, మనం ఇంతకుముందు చూస్తున్నాం, మేడం గారు చెప్పినాం, నేను కూడా చూస్తున్నాం. సొంత బ్రదరు మైనర్ గర్ల్ను అగాయిత్యం చేసి ప్రెగ్నెంట్ చేసి కొన్ని సందర్భాల్లో మేము చాలా కేసు చూసినాం. సొంత ఫాదరే కూతురు మీద అసాల్ట్ చేయడం. ఇదంతా మనకు తెలుసు. వాళ్ళ నేచర్ గుణగణాలు మన కుటుంబంలో ఎవరు ఎట్లాంటిది, ఎవరు నేచర్ ఏంటి అనేది మనకు తెలిసినప్పుడు ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసుకోవాలి. మీరు కౌన్సిలింగ్ చేయాలా? మీ నుంచి కాకపోతే ఇలాంటి సఖీ సెంటర్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి, చాలా కౌన్సిలింగ్ సెంటర్స్ ఉన్నాయి. వాళ్ళను ఉపయోగించుకొని మన కుటుంబం సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ మన కుటుంబం సెట్ చేసుకున్నట్లయితే ఈ సొసైటీ సెట్ అయిపోతుంది. సొసైటీ సెట్ అయితే మన దేశం కూడా ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ఇలా అని చెప్పి మనకు అన్ని నేరాలు మనం ఇంతకుముందు మనం నిర్మూలించలేము, కానీ మినిమైజ్ చేసుకోవాలి. ఎంత తక్కువ ఇలాంటి నేరాలు మనం అరికట్టగలిగితే సొసైటీకి కానీ దేశానికి కానీ చాలా మేలు జరుగుతూ ఉంటుంది. దయచేసి మన కుటుంబంలో ఉన్న పిల్లలకు పాశ్చాత్య పోకడలు కాకుండా ఎథిక్స్ను, విలువలను, సంస్కృతిని, కల్చర్ను, సొసైటీ పట్ల ప్రేమ ఇవన్నీ పెంచగలగాలి. ఇవన్నీ వాళ్ళలో ఇన్కల్కేట్ చేయగలిగితే, వాళ్ళలో చొప్పించగలిగితే ఇలాంటి నేరాలు చాలా తగ్గిపోతాయి. మనం అందరం ఒక కమిట్మెంట్ తోటి ఉంటే తప్ప ఎవరి లెవెల్లో వాళ్ళు, సఖీ సెంటర్లో వాళ్ళు, ఉమెన్ డెవలప్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్గా మేము, సొసైటీ వాలంటీర్ ఆర్గనైజేషన్లో ప్రతి ఒక్కరు ఎవరి ఎండ్లో వాళ్ళు, ఎవరి కెపబిలిటీ ఉన్నంత, ఎవరి ప్రమేయం ఉన్నంత వరకు వాళ్ళు ఇలాంటి నేరాలను మనం చేయగలిగితే ఈ సొసైటీకి మనం చేయడం ఒకటే కదా, మనం ప్రజలలో చొప్పించగలగాలి. ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు చాలా మంది ఊళ్ళల్లో మైనర్ గర్లు ఎలోప్మెంట్ అయిపోతున్నాయి. చాలా అందరి సందర్భంగా నేను చెప్పాల్సిన ఇంకోటి, చాలా ఎలోప్మెంట్ కేసులలో అబ్బాయి రాకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు వస్తావానే కావాలని చెప్పి బెదిరించి తీసుకుపోయిన సందర్భాలు. అఫ్కోర్స్ ఎలోప్మెంట్ చేయడం, వాళ్ళని మభ్య పెట్టడం అబ్బాయిలది ఉంటుంది, కానీ ఎంత కౌన్సిలింగ్ చేసినా అబ్బాయిలు వినే పరిస్థితి ఉండదు సందర్భం.
చుట్టుపక్కల మీ కుటుంబాలలో ఏం జరుగుతూ ఉంది, అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడు, అమ్మాయితో పాటు అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడు, మన కుటుంబం, మన కొడుకు, మన పిల్లలు ఏం చేస్తూ ఉన్నాడు, పిల్లలు కూతురు ఏం చేస్తూ ఉంది అనేది మనం గమనించగలం. ఇట్లా అంగన్వాడీ టీచర్ చాలా మంది ఉన్నారు. మీకు సంబంధించిన మీకు తెలిసిన ఏరియాలో ఆడపిల్లలు ఏమన్నా చిన్నపిల్లలు మైనర్స్, ఎస్పెషల్లీ మైనర్స్ ఏమైనా అబ్బాయిలతో తిరుగుతూ ఉన్నారా, చాట్ చేస్తూ ఉన్నారా, లేకపోతే ఏదైనా అబ్బాయి ఇన్వోల్వ్మెంట్ చేస్తూ ఏదైనా మభ్య పెడుతున్నారా అనేది మీరు గమనించి కన్సర్న్ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఏదో ఒక డిపార్ట్మెంట్ మీరు చెప్పగలిగితే చాలా వరకు మనం ఇలాంటి నేరాలను అరికట్టగలుగుతాం. ఇప్పుడు చాలామంది మనకు జరిగే సెక్సువల్ అసాల్ట్ రేప్ కేసులలో 100 రేపులు ఉంటే దాదాపు 80 కేసులు మైనర్ గారికి ఎలోప్మెంట్ అయిన కేసులే ఉన్నాయి. అమ్మాయి ఇష్టం ఉన్నా కానీ ఆ చట్టం ఒప్పుకోదు కాబట్టి అబ్బాయి ఖచ్చితంగా జైలు పోవాల్సిందే, అమ్మాయి దృష్టిలో పెట్టాల్సిందే, చట్టం అది చెప్తుంది. కాబట్టి ఇలాంటి ఒక అమ్మాయి డెవలప్మెంట్ అయ్యి అబ్బాయిని తీసుకొని పోయి ఈ సెక్సువల్ అసాల్ట్ గురి కావడం కంటే మనము అమ్మాయిని ముందే పసిగట్టి ముందే ఇన్ఫర్మేషన్ తీసుకొని ఏదైనా కౌన్సిలింగ్ సెంటర్ చేస్తే అమ్మాయి జీవితాన్ని కాపాడగలిగిన వాళ్ళు అవుతాం. లెటర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇలాంటి అవేర్నెస్ తోటి మనం ముందుకెళ్ళి మనం చూసిన ప్రతి దృష్టి కూడా ఎలాంటి నేరాలను ఎలా అరికట్టాలనే ఆలోచన ఎప్పుడు మన మైండ్లో తిరగలిగితే, ఇవి ప్రతి ఒక్కరం ఇలా చేయగలిగితే ఇలాంటి నేరాలను మనం మినిమైజ్ చేసుకోవడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉంటుంది. అందుకని దయచేసి మీరందరూ ఈ యొక్క మళ్ళీ ఇలాంటి ప్రోగ్రాంలు మనం ఎక్కువ కాలం పెట్టే అవకాశం రాకుండా ఈ సొసైటీని మార్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మేడం. మాట్లాడాల్సిన మనంతా హాజరయ్యాము. ఆ ఓల్డ్లోనే ఉంది, ఇంటర్నేషనల్ అనే ఓల్డ్లోనే ఉంది. మన ఒక్కడమే కాదు, కట్టడి కోసం మన చట్టాలలో విభజించుకున్న చట్టాలే ఇవన్నీ కూడా. అయితే చట్టాలలో పనిష్మెంట్లు చాలా కఠినంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రేట్ ఆఫ్ అఫెన్సెస్ కూడా పెరిగిపోతుంది. దీనికి కారణం ఏమైంది? ఏదైనా ఒక చట్టం ఉంది అని అంటే, పనిష్మెంట్ ఉంది అని అంటే దాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఉంటారు ఫస్ట్. అందుకే మా లీగల్ సర్వీస్ తరఫున ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఎక్కువగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందాక మన సార్ చెప్పారు, ప్రసాద్ గారు చెప్పారు, ఈ యొక్క మీటింగ్లు అవి మహిళల కోసం కాదు, మగపిల్లలకి చెప్పాలి. ఎందుకంటే అఫెన్సెస్ కమిటెడ్ బై మెన్ కాబట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది. మరి వాళ్ళకి చెప్పాలంటే ఇంట్లో ముందుగా తల్లిదండ్రులు ఉంటారు. అందులో ముఖ్యంగా తల్లి, కొడుకులు, మనం ఆడపిల్లలు ఎలా పెంచుతామో మగపిల్లలు కూడా అలాగే పెంచుతాము. తల్లుల పాత్ర చాలా ఎక్కువ ఉంటుంది. తల్లులు కొడుకులని రూపుదిద్దడంలో, అంటే ఆడపిల్లలైతే జాగ్రత్త చేస్తాము, పాత్ర బయటకు లేకపోతే స్కూల్లో ఒక గుట్టకు గైడెన్స్ ఉంటుంది, ఇవన్నీ ఎలాగైతే చెప్తున్నామో మగపిల్లలకు కూడా ఇవన్నీ చేయకూడదు అనేది వాళ్ళకు కూడా చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ చేసిన వాళ్ళ సంఖ్య పెరిగితే పనిష్మెంట్ పెరుగుతాయి, జైలుకి పంపడం జరుగుతుంది కానీ ఆపడం జరగదు. అర్థమవుతుందా? ఆపడం జరగాలంటే మనుషుల మనసులో మార్చాలి. మెయిన్ ఏంటంటే ఇవి అర్థం చేసుకొని మనుషుల మనసులో మార్చాలి. ఎప్పుడైతే మానవత్వం అనేది మనం అందరితో మనం ప్రవేశపెట్టగలుగుతామో అప్పుడే ఈ అఫెన్సెస్, ఈ రకమైన ఏ రకమైన కూడా అఫెన్సెస్ అనేది ఒక కట్టడి అనేది ఏర్పడుతుంది. మోరల్ వాల్యూస్ పెంచాలి. ఇదివరకు మనకి స్కూల్స్లో ప్రేమలు పెట్టుకోమని, భాషలు చదువుకోమని, ఇట్లా ఎన్నో చట్టాలు ఉంటాయి. వాటిలో మన జీవితానికి సంబంధించినటువంటి ఎన్నో ముఖ్య విషయాలు పొందుపరచబడి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు స్కూల్స్లో ఆ చట్టాలు లేవు, ఆ బోధనలు లేవు. ఎంతసేపు స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవాలి, పెద్ద చదువులు చదివేయాలి, వెళ్ళిపోవాలి. చదువు కంటే కూడా ముఖ్యము మనకి ఉండాలి మానవత్వం అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులకు ఉండాల్సిన లక్షణం ఏదైతే ఉండాలో అది కోల్పోతున్నాం. మన ప్రాంతాలు క్రూర మృగాలుగా తయారైపోతున్నాం. ఎందుకు? మనిషి అంటే ఏముండాలి? జాలి ఉండాలి, కరుణ ఉండాలి, దయ ఉండాలి,
ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద చదువు లేదా అంటే వాళ్ళ కోరికతో చదువుంది, నాలెడ్జ్ ఉంది, కానీ మానవత్వం లేదు. వాళ్ళని చేతి కాళ్ళ కింద వేసి రైల్వే స్కూల్లో కలుస్తున్నారు. కాబట్టి డ్రీమ్స్ అనేది విధానం అంటే మనకి మోరల్ వాల్యూస్, హ్యూమన్గా ఎట్లా ఉండాలి, మనకి మన భగవద్గీతలో కూడా చెప్తారు కదా, దయ, కరుణ, దాడి, ఇవన్నీ కూడా మనిషికి ఎప్పుడు ఉంటాయి. క్షమ, ఇవన్నీ ఉంటేనే ఒక పర్ఫెక్ట్ మనిషి అనిపించుకుంటాడు. కాబట్టి వీటన్నిటినీ మనము ఎక్కువగా స్కూల్స్లో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనుషులు మారినంత కాలం చట్టాలు ఎవరు ఏం చేయలేరు. ఇవాళ ఒకళ్ళని వేలేస్తే పక్కన వేయగలుగుతాయి చట్టాల వల్ల, కోర్టుల వల్ల, అంతే కదా. అయితే దీనికి వ్యతిరేకంగా ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే వర్కౌట్ అవ్వట్లేదు. మనం ఎంత చట్టాలు గట్టిగా చేసినా కూడా ఈ రేట్ తగ్గట్లేదని చెప్పేసి మాకు ఈ కమ్యూనిటీ వాలంటీర్స్ని అపాయింట్ చేసుకోమని చెప్పారమ్మా. ఈజీ మనీ సంపాదనలో గంజా ప్యాకెట్ ఇచ్చేసి వాళ్ళని మీ అంగన్వాడీ ఎట్లానో వాళ్ళు కూడా అపాయింట్ చేస్తున్నాం. వాళ్ళు ఏం చేస్తారంటే దాంట్లో అన్ని డొమెస్టిక్ వైలెన్సెస్ కేసులే 2149 కేసులు వాళ్ళకి రిపోర్ట్ అయినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా కలిసి మాట్లాడుకుంటే అన్ని చదవనిగే. మ్యాక్సిమం చిన్న ఇగో ప్రాబ్లం ఉంటుంది, అది ఒక్కటి మనము కనుక ఆ ఇగోని మన మాటల ద్వారా వాటితో కౌన్సిలింగ్ ద్వారా తీసేయగలిగితే ఈ కేసెస్ అన్నీ కూడా మనం తగ్గించవచ్చు. డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ ఏముంటాయమ్మా, సార్ చెప్పారు కదా, డొమెస్టిక్ అంటేనే ఒక కప్పు కింద ఉండేవాళ్ళు. ఎవరుంటారు ఒక కప్పు కింద? మన ఫ్యామిలీ మెంబర్సే కదా. ఈ అవేర్నెస్ అన్నీ ఎక్కడైనా ఇంట్లోనే ఎక్కుతాయి. మనకి తెలిసిన వాళ్ళు, మన బంధువులు, భర్త, అదే భర్త తరపు బంధువులు, అత్త, వీళ్ళే కదా. ఈ యాంగిల్ ఇదివరకు ఉండేది. నేను మాత్రం నేను నిర్భయంగా చెప్పదలుచున్నానమ్మా. చట్టం వచ్చిన కొత్తలో అప్పట్లో వరకట్నం మీద ఆడవాళ్ళకి కోడళ్ళకి సతాలు ఉండేది, కానీ ఇప్పుడు అంతా రివర్స్ అయింది. ఇప్పుడు ఈ స్ట్రాటజీ మేము చూస్తున్నది కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే ఆడవాళ్ళే మగవాళ్ళ మీద ఫేక్ కేసులు పెడుతున్నారు. అసలు కోర్టు కేసు అనే దానికి వస్తే జడ్జెస్ అంటే నేను చెప్పడం కాదు, లైట్గా తీసుకున్నారు. ఎందుకంటే అందులో సత్యం లేదు అని ముందే పక్క పడేస్తున్నారు. ఇదివరకు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు, అదే ఒక మహిళకు అన్యాయం జరుగుతుందా, దీని ఏంటి అని. ఇప్పుడు ఏమైంది, రాను డైరెక్ట్ అయిపోయింది సెక్షన్. ఎందుకు? అసలు జరిగిన దానికంటే ఎక్కువ చెప్పడం, అంటే అది అడ్వకేట్స్ రాయడం వలన అంటే ఎక్కువ చేసి రాస్తారు, అంటే ఈ పనిష్మెంట్ రావాలని కోపం మీద ఉన్నదానికంటే ఎక్కువ రాయడం, ఈ ఫ్యాక్టర్స్ అన్నింటి మీద ఏంటంటే అసలు మరుగున పట్టుకుంటుంది. ఆ డైల్యూట్ అయిపోయింది సెక్షన్ అంతా. అందుకని ఇట్లాంటివి వచ్చినప్పుడు మనం కౌన్సిలింగ్ ద్వారానే వెళ్తే బెటర్. ఎందుకంటే 498 సెక్షన్లో సార్ కూడా తెలుసు, ఒక అఫెన్స్ బుక్ చేస్తే వెంటనే వచ్చేది ఏంటంటే ఆయన అరెస్ట్ చేసేయండి. మమ్మల్ని కొట్టాడు ఏదో వరకట్నం చేసి యాడ్ చేస్తారు, కానీ కట్నాలు అడుగుతున్నారని ఇప్పుడైతే నాకైతే ఏ కేసులో అనిపించలేదు బయట వరకు. అంటే ఈ మధ్య కాలం ఫస్ట్లో ఉండేది, ఆ చట్టం వచ్చిన కొత్తలో రాకముందు చాలా ఉండేది, కానీ ఇప్పుడు అది లేదు. ఏది వచ్చినా అన్నిటికీ ఒకటే మంది అంటారు కదా, ఆడవాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మగవాళ్ళ మీద ఇదే సెక్షన్ 498 డోరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అంటే వాళ్ళు ఏదో విధంగా చట్టపరంగా తీసుకురావాలని ప్రయత్నం జరుగుతుంది. సరే తప్పే, వాళ్ళని మంచి వాళ్ళని నేను అనట్లేదు, కానీ ఏంటంటే కౌన్సిలింగ్స్ ద్వారా వాళ్ళ యొక్క వాళ్ళు ఏమని కోరుకుంటారంటే మొత్తం అరెస్ట్ చేసేయాలి అంటారు. కేసు పెట్టగానే వాళ్ళు అరెస్ట్ అయిపోవాలి అనుకుంటారు, కానీ సుప్రీంకోర్టు దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఎందుకంటే ఇది సొసైటీకి సంబంధించిన అఫెన్స్ కాదు, ఫ్యామిలీకి సంబంధించిన అఫెన్స్, అంతే కదా. ఒక ఇంట్లో పడలేదు, ఇంతమంది సృష్టిలో ఏ ఇద్దరు ఆలోచనలు ఒకలా ఉండవు, భార్యాభర్తలు పడకపోవచ్చు, అంత మాత్రాన్ని భర్తను తీసుకెళ్ళి జైల్లో వేయడం అనేది అవసరము. ఆ సమస్యని సాల్వ్ చేయండి. మనకి డైవర్స్ ఇదిగా ఉన్నాయి కదా సెక్షన్స్, ఇంకా వాళ్ళు పడకపోతే విడాకులు తీయచ్చు, లేకపోతే కౌన్సిలింగ్ తీసుకోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ రెమెడీస్. అన్నిటి మన జడ్జిమెంట్లో స్పెసిఫిక్గా చెప్తున్నారు ఏంటంటే అరెస్టు ఈ సెక్షన్ కింద చేయవచ్చు. పోలీసు వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు. దాని మీద మనం పోలీసు వాళ్ళ మీద ఇవ్వడం మామూలు పబ్లిక్ కూడా, ఎందుకంటే స్టేట్ మేము కంప్లైంట్ ఇచ్చాం కదా అది చేయరు అనేది ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. కానీ మనం ఎప్పుడైనా కొంచెం తెలుసుకోవాలి, ఎందుకంటే నేను మీకు ఏమైనా మాట్లాడలేదు, మీ గురించే మాట్లాడుతున్నాను. అలాగే నేను ఒకసారి పనిచేసినప్పుడు ఒక జడ్జి గారు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఏమని అంటే అమ్మ
ఎదురు తిరుగుతారు అని సమాధానం అయితే చెప్పారు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఆలోచించాలి. మనము ఆలోచిస్తున్నాము ఎదురు తిరగాలని, కానీ స్మార్ట్గా ఆలోచించట్లేదు. ఎందుకంటే కావాల్సిన వాడికి మైకంలో ఉంటాడు. అప్పుడే పంచాయతీ పెట్టుకుంటే వాడికి ఏమి ఎంత అని చెప్పే పాయింట్ కూడా అర్థం కాదు. దానికి ఎదురు తిరిగామంటే వాడు మనం దెబ్బలు కొడితే దెబ్బలు చేయడం, ఒళ్ళు వాడికి అప్పగించడం అంతా ఏమీ లేదు. అదే కొంచెం స్మార్ట్గా ఆలోచించి ఆ టైం తప్పించి తర్వాత నెక్స్ట్ డే వాడి మీరు చెప్పదలుచుకుంటే ఏంటో ఆయన మంచి కండిషన్లో ఉన్నప్పుడు చెప్పండి వింటాడు. 10 మందిలో ఒకడైనా ఉంటాడు కదమ్మా. ఇది మనం లాజికల్గా అంటే కొట్టడం తప్పే అందరూ మేము వచ్చేసాము ఎదురు తిరిగేసాము అని ధోరణి కాకుండా స్మార్ట్గా నేర్చుకోవాలి. ఇప్పుడు ఎవరో వస్తారు ఏదో చేస్తాను మాట ఉంది కదా, ఎవరో వస్తారని ఏదో చేస్తారు ఏదో దెబ్బలు తిన్నాక ఎన్ని చేసి పెట్టినా ఒకటే. మన బాడీ ఎప్పుడైతే ఒకసారి అసలు గురైందో దాంట్లో భయం ఉంటుంది, వేదన ఉంటుంది, బాధ ఉంటుంది. మీకు ఒకసారి ఆ మనిషి దగ్గరికి వెళ్ళడానికి ఒకసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ ఆ మనిషి దగ్గరికి ఈ పరిస్థితులు రాకుండా మనం స్మార్ట్గా వ్యవహరించడం నేర్చుకోవాలి. అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము. ఏదో చేసి ఆ పరిస్థితి మీరు అక్కడ రక్షించుకోవాలి. ఫస్ట్ మన బాడీని రక్షించుకోవాలి. అంతేగాని వాడిని రెచ్చగొట్టి అభివృద్ధి చేసి మళ్ళీ మన మీద పడి మనమే చేసి బట్టి ఏం ఉపయోగం మనకి ఏం అర్థం కాదు కదా. అప్పుడు చేసి అది మళ్ళీ మన సారీ చెప్తాడు. అయిపోయింది. దెబ్బలు ఎక్కడ పోతాయి, మన హరాస్మెంట్ ఎక్కడ పోతుంది, వాళ్ళు చేసినవి మన ఒంటి మీద పడిన దెబ్బ ఎక్కడ పోతుంది, మనసు మీద పడిన దెబ్బ ఎక్కడ పోతుంది, ఇవన్నీ ఇలా మచ్చగా మిగిలిపోతాయి కదా. తర్వాత మనం కలిసి కంట్రోల్ ఎంజాయ్ చేయలేము పడుకో. కాబట్టి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. స్మార్ట్గా ఆలోచన నేర్చుకోవాలి. తప్పు చేస్తున్నాడు అని ఎట్లా కొన్ని అయితే మనకి డిఅడిక్షన్ సెంటర్స్ కూడా ఉంటాయి. భార్యాభర్తల నుంచి అంటే ఒక తాపే కనుక మనకి అవరోధం అయితే మన సంసారానికి డిఅడిక్షన్ సెంటర్స్లో వేసుకోవచ్చు, దాన్ని కౌన్సిలింగ్ ఇప్పించుకోవచ్చు. ఇట్లాంటి అదర్ డేస్ చూడండి. ఎట్లయితే తాగాడికి వచ్చాడు పోతే తాగినాలో 100 మాట్లాడతారు. అన్నింటికీ అఫెన్షన్ చెప్పేస్తే వాడు మైండ్ సెటే కరెక్ట్ అయితే పాయింట్ అక్కడ ఇక వాడు ఏం మాట్లాడాడంటే సెకండరీ. కాబట్టి ఇవన్నింటినీ మీరు దృష్టిలో ఉంచుకోండి. మహిళలు ఓడిపోకూడదు ఎగ్గాలి, కానీ స్మార్ట్గా ఆలోచించండి. అలాగే మనకి వీళ్ళందరూ చెప్పండి 180 చాలా మీకు ఎంతో ఎందుకంటే ఎవరైనా ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్ పెట్టినవా అది ఇది సూసైడ్ అటువంటి సమయంలో ఆడుకునేది వాళ్ళు ఉంచుకుంటారు, మాట్లాడతారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ఇవన్నీ కూడా చేస్తారు. ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. స్టడీ సెంటర్స్ అన్ని జిల్లాల్లో ఏర్పరిచేటువంటి ముఖ్య ఉద్దేశం కూడా మహిళలకు అండగా నిలవాలి. తర్వాత ఇంకా ఎప్పుడు ఉండాలి అంటే మన సమాజంలో భావిస్తారు వాటిని. ఈ లోపల వాళ్ళకి రిహాబిలిటేషన్ అవసరమైనటువంటి ఏమైనా స్కిల్స్ నేర్పించడం కానీ, లేకపోతే వాళ్ళకి చిన్న చిన్న జాబ్స్ చూడడం కానీ చూసి అక్కడికి పంపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ సిస్టమ్ ఇట్లా జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నా, లేకపోతే ఏమన్నా మీరు లీగల్గా ఎట్లా ప్రొసీడ్ కావాలన్నా మా టోల్ ఫ్రీ నెంబర్ కూడా 1510. ఇది కూడా చాలా గొప్ప మేము వేస్ట్ చేయడం గవర్నమెంట్ ఆఫీసులో కూడా 1510. మనం వేరే నేను అన్నిటికీ ఆలోచిస్తున్నారో అట్లా మీరు వేరే సమస్యలు ఉన్నా, డైవర్స్ కావాలన్నా ఇట్లా చేసుకోండి. ఏం చేయాలి అన్నా మీకు న్యాయ సలహాల కోసం అది ఒకటి ఉంటుంది 1510. అదేవిధంగా కమ్యూనిటీ వాలంటీర్స్ అని చెప్పాను కదా, దానికి మీరు ఎటువంటి అప్లికేషన్ మాకు ఇస్తే మేము అండర్స్టాండ్ వాళ్ళని పిలిపించి ఇద్దరికి వాలంటీర్స్ ద్వారా మాట్లాడి సహాయకులకి పంపించగలుగుతాము. దానివల్ల కొన్ని డొమెస్టిక్ వైలెన్స్ అన్ని కూడా తగ్గుతాయని నేను ఆశిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క అవకాశాలను అందరూ ఉపయోగించుకొని పోలీస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మేమంతా కూడా ఎప్పుడైనా సరే మీ అందరికీ ఎటువంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని రిసీవ్ చేసుకొని సొల్యూషన్స్ కోసం వెతుకుంటాము. మీకు వెంటనే న్యాయం చేయడానికి మా సహాయ సంస్థలు చేస్తాము. ఈ సవాలు లతా
ఆర్గనైజేషన్ అదేవిధంగా బసవరెడ్డి సార్ గారు అదేవిధంగా డిఎంఎస్ఓ డాక్టర్ రాజేశ్వర గారిని అదేవిధంగా ఎల్సిసి మెంబర్ జ్యోతి గారికి సమాధానం లాస్ట్ టైం చూసినాం కదా సార్ ఉంటారు కదా షేర్ చేసుకోవచ్చు సార్ నేను పంపిస్తాను మైనారిటీ కాలేజ్ స్టూడెంట్స్తో అందరినీ